ఏ కారణం లేకుండా. కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్ లో గాని పదివేల మంది దాకా పాల్గొన్నట్టు అంచనాగా తెలుస్తుందండి. వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క అభిమానాన్ని తెలియజేస్తున్నారు తప్ప ఈ రోజు పోలీసులు కూడా మాకు సహకరించక అందరిని అరెస్టు చేస్తాం, ఇలా చేస్తాం, అందరూ వెళ్ళిపోండి అని చెప్పి తరమటం ఇటువంటివన్నీ చేయడం చూస్తుంటే దీనిలో కేసీఆర్ గారి హస్తం కూడా ఉందని మాకు తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వమే కక్ష కట్టి మరి చేస్తుంది. మీ కూతురికి తండ్రికి ఇదే చెప్తారా? ఏంటన్నా చేసుకునేది? సిగ్గుందా మీకు? అయ్యో షేమ్. ఏం ప్రాబ్లం ఉంది? ఏం రద్దీ రెస్ట్ తీసుకోమంటావా? తండ్రిని అరెస్ట్ చేస్తుంటే రెస్ట్ తీసుకోమంటావా? రెస్ట్ తీసుకోమంటావా? వాట్ ఆర్ యూ టాకింగ్? మా బాబు గారు స్కిల్ డెవలప్మెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఏదైతే అక్రమ పెట్టి అరెస్ట్ చేసి మా బాబుని నానా హింసలు పెడుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్కడికి బిడ్డ మా లోకేష్ అని చెప్పినట్టు బట్టలు ఊడదీసి కొడతామని మరొక్కసారి తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం.